తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహారాష్ట్ర రాజకీయ ఉద్దండుడు అజిత్ పవార్ మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. తండ్రి మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఆయన కుటుంబం ఇప్పుడు రాజకీయ తెర మీదకు వస్తోంది. అజిత్ పవార్ లేని లోటును పూడుస్తూనే అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో పట్టు సాధించేలా ఎన్సీపీ మాస్టర్ ప్లాన్ వేసింది. తాజాగా వస్తున్నటువంటి సమాచారం, అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆమెను మహారాష్ట్ర శాసనసభపక్ష నాయకురాలిగా ఎన్నుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ముంబైలో ఈరోజు కీలకమైన పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో ఆమె పేరును అధికారికంగా ఖరారు చేయబోతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు సాయంత్రానికే ఆమె ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరోవైపు తల్లి సునేత్రా పవార్ రాష్ట్ర రాజకీయాల్లోకి రావడంతో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాన్ని అజిత్ పవార్ పెద్ద కుమారుడు పార్థ్ పవార్తో భర్తీ చేయాలని ఎన్సీపీ భావిస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పార్థ్కు ఇది రాజకీయంగా పునర్వైభవం తెచ్చే అంశమని విశ్లేషకులు చెప్తున్నారు. తండ్రి అజిత్ పవార్ స్థానాన్ని భర్తీ చేస్తూ పార్థ్ నేరుగా రాజ్యసభ ద్వారా పార్లమెంట్లో అడుగు పెట్టే అవకాశం ఉంది. అజిత్ పవార్ మరణం తర్వాత పార్టీ చెల్లాచెదురు కాకుండా ఉండాలంటే కుటుంబ సభ్యులే పగ్గాలు చేపట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు. అందుకే అటు భార్యకు డిప్యూటీ సీఎం పదవి, ఇటు కొడుకు రాజ్యసభ సీటు కేటాయించడం ద్వారా క్యాడర్లో భరోసా నింపాలని ఎన్సీపీ యోచిస్తోంది. ఈ మార్పులు మహారాష్ట్ర పాలిటిక్స్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి. ఇంకొక చర్చ కూడా జరుగుతోంది. బాబాయ్ శరద్ పవార్ అలాగే అజిత్ పవార్ ఫ్యామిలీ రెండూ కూడా మళ్ళీ కుటుంబం మొత్తం కలిసిపోతే ఎన్సీపీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మళ్ళీ ఇంకా కీలకమైనటువంటి సమయంలో వచ్చే ఎలక్షన్స్ నాటికి ఇంకా బలమైనటువంటి పార్టీగా రూపాంతరం చెంది మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి భూమిక పోషించే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది. అయితే దీనికి చాలామంది అజిత్ పవార్ వర్గం చాలామంది నాయకులు దీనికి ఒప్పుకోవట్లేదు. లేదు, ఈ చీలిక ఇదే విధంగా ఉండాలి, ప్రజలు అజిత్ పవార్ వైపు మొగ్గు చూపారు, ఆయన మరణం దురదృష్టవశాత్తు మనందరికీ కలిసివేసే విషయమే, కానీ ఆ ప్లేస్లో భార్య అజిత్ పవార్ భార్య ఉంటేనే కరెక్టు, కొడుకుని రాజ్యసభకు పంపిద్దాం, ఇలా అయితేనే ఎన్సీపీ అజిత్ పవార్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో 100% నెరవేరుతాయి, ఆయన లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడతాయి తప్ప మళ్ళీ అందరూ కలిస్తే గత వైభవం రాకపోగా ఇంకా నష్టం చేకూరే అవకాశం ఉందని అజిత్ పవార్ వర్గం నేతలు చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఇప్పటికైతే డెసిషన్ అయిపోయింది. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. కొడుకుని రాజ్యసభకు పంపించడం అనేది ఇక ఆల్మోస్ట్ డెసిషన్ అయిపోయినట్టుగా చర్చ వినిపిస్తోంది. చూడాలి ఈ భేటీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశం తర్వాత ఎలాంటి విషయాలు ఇంకా వెల్లడిస్తారన్నది చూడాలి.